హాయ్ హలో వెల్కమ్ టు F.T.I.H Crash Course SEASON-2 నేను హర్ష. ఈ రోజు F.T.I.H Crash Course లో మన టాపిక్ స్పాంటేనిటీ. అసలు స్పాంటేనిటీ అంటే ఏంటి? చాలా మందిలో ఉన్న ఒపీనియన్ అప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి మాట్లాడడం లేదా డెసిషన్స్ తీసుకోవడం. ఎక్కువగా ఈ స్పాంటేనిటీ యాంకరింగ్ వాళ్ళకి బాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళ డ్యూటీకి మాత్రమే ఎక్కువ స్పాంటేనిటీ లెవెల్స్ అనేవి అవసరం. మిగతా వాళ్ళందరూ డెసిషన్ మేకింగ్ లోనే ఈ స్పాంటేనిటీని యూజ్ చేస్తారు. యాంకరింగ్ వచ్చేసరికి కాన్వర్జేషన్ జరపాల్సి ఉంటుంది కాబట్టి చాలా కేర్ తీసుకోవాలి. చాలా మంది దృష్టిలో స్పాంటేనిటీ అంటే టైంకి తగ్గట్టుగా బిహేవ్ చేయడం, కానీ ఇది ఓన్లీ 40 to 45% మాత్రమే కరెక్ట్. కాన్వర్జేషన్ లో మనం మన స్పాంటేనిటీని యూజ్ చేస్తున్నప్పుడు మనం సందర్భానుసారంగా మాట్లాడడం కంటే కూడా ఎక్కువగా ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడే మాటలు టాపిక్ నుంచి డీవియేట్ అవ్వకుండా చూసుకోవాలి. అంతేకాదు ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకుండా మాట్లాడడం చాలా కష్టమైన టాస్క్. దాన్ని రకరకాల మెంటాలిటీస్తో ఇంతమందితో కలిసి పనిచేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే మన కెరీర్కి మంచి గ్రాఫ్ అనేది ఉంటుంది. పొరపాటున ఎప్పుడైనా నోరు జారితే మన మీద వచ్చే రిమార్క్ మనకి నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి గ్రాఫ్ని డౌన్ చేస్తుంది. సో డిబేట్ చేస్తున్నప్పుడు మనం ఎవరి వైపు సపోర్ట్ చేస్తున్నామో మనకు ముందు అవగాహన ఉండాలి. బేసిక్గా డిబేట్స్లో వాదం, జల్పం, వితరణం అని ఉంటాయి. ఒకరు సరైన అభిప్రాయం మీద ఉండి అడగడం లేదా నాలెడ్జ్ షేరింగ్ కోసం కౌంటర్ క్వశ్చన్స్ వేస్తూ ఉండడం, ఒక అభిప్రాయం ఏమీ ఉండకుండా తాను చెప్పేదే కరెక్ట్ అని వాదించడం. మన స్పాంటేనిటీ లెవెల్స్ పెంచుకోవాలి అంటే ప్రజెంట్లో బతకడం నేర్చుకోవాలి. అంటే జరుగుతున్న ప్రతి విషయం మనకు తెలిసేలా కాన్సన్ట్రేషన్ని బిల్డ్ చేసుకోవాలి. అంటే ఏదైనా షో జరుగుతున్నప్పుడు ఆ షోలో పిన్ టు పిన్ మనకు తెలిసేలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ తెలియడం పాసిబుల్ చేశామంటే మనకుండే నెక్స్ట్ స్టెప్ మన థాట్స్ షో నుంచి బయటికి వేరే ఏ టాపిక్ మీదకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. కామన్గా ఇలాంటి అన్ని పనులు చేయడానికి మనకు కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలి. మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండాలి. షో స్టార్టింగ్లో మాట్లాడిన మాటలకు సంబంధించి ఏదైనా పాయింట్ రిపీట్ అయితే దాన్ని కూడా మనం నోట్ చేస్తూ దానికి రిలేటెడ్గా ఎంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చో ట్రై చేయాలి. అదే టైంలో మనం గ్యాదర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా సైమల్టేనియస్గా రీచెక్ చేసుకోవాలి. ఎందుకంటే వ్యూస్ మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ని కరెక్ట్ అని అదే ఫాలో అవుతారు కాబట్టి. అందుకే చాలా జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయాలి. ఇది ఈరోజు F.T.I.H Crash Course SEASON-2. మీకు కూడా యాంకరింగ్ నేర్చుకోవాలంటే వెంటనే F.T.I.H లో జాయిన్ అవ్వండి.